50 రూపాయలకే కృష్ణా గోదావరి జిల్లాలో దొరుకుతోంది. అది ఇంకా థియేటర్లోనే రాలేదు సినిమా. మొబైల్స్ లో అయిందిలే. సార్ వాట్సాప్ చూసేటప్పుడు మన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగ వచ్చేస్తుంది. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, నాకు ఈ November 17th మీరు అందరూ థియేటర్లకు వెళ్ళి థియేటర్లో నింపి సినిమా చూడండి. ఐ వాంట్ టు షో లైక్ అ బిగ్ మిడిల్ ఫింగర్ టు ఎవ్రీబడి హూ పైరేటెడ్ ద ఫిల్మ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 1000 crore గ్రాస్ ఉన్న ఇండస్ట్రీ. కలెక్షన్స్ లో నెంబర్స్ పెరిగినట్టే పైరసీ అండ్ లీక్స్ కూడా పెరుగుతున్నాయి. పైరసీ సినిమా రిలీజ్ అయ్యాక డ్యామేజ్ చేస్తుంటే, లీక్స్ మాత్రం అఫీషియల్ రిలీజ్ కి ముందే సినిమాని చంపేస్తున్నాయి. సాంగ్స్, సీన్స్, లుక్స్, కొన్నిసార్లు అయితే ఫుల్ మూవీ లీక్ అయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కొన్ని లీక్స్ ఏమో మూవీ మీద హైప్ పెంచితే, ఇంకొన్ని ఆడియన్స్ లో సినిమాపై క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ తగ్గించి సినిమా ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేస్తున్నాయి. TFI లో జరిగిన లీక్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 నాయక్ లో లైలా ఓ లైలా వీడియో సాంగ్ అఫీషియల్ రిలీజ్ కు ముందే ఇంటర్నెట్ లో లీక్ అయింది. వీడియో సాంగ్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది. సాంగ్ కి రామ్ చరణ్ గారు వేసిన స్టెప్స్ కి మంచి అప్రిషియేషన్ వచ్చింది. లీక్ అయినా కూడా జనాల్లోకి బాగా పాజిటివ్ గా వెళ్లి సినిమాకి మంచి ప్రమోషన్, పబ్లిసిటీ తెచ్చింది. నాయక్ పెద్ద హిట్ కొట్టడానికి ఈ సాంగ్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. అప్పట్లో ఈ టీషర్ట్ ఎంతమంది కొన్నారో కామెంట్స్ లో చెప్పండి. అయితే లీక్ చేసింది ఎవరని పబ్లిక్ గా ఐడెంటిఫై అవ్వలేదు. నెంబర్ 2 కూలీలో నాగార్జున గారు ఉన్నారని తెలియగానే తెలుగు స్టేట్స్ లో సినిమాకి చాలా హైప్ పెరిగింది. మూవీ టీం ఈ ఒక్క పోస్టర్ రిలీజ్ చేశారు అంతే. రోల్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియని టైంలో షూటింగ్ లొకేషన్ నుంచి ఈ వీడియో లీక్ అయింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఎమోషనల్ అయ్యి ఒక్క రికార్డింగ్ వల్ల 2 months హార్డ్ వర్క్ మొత్తం వేస్ట్ అయ్యింది అని ట్వీట్ వేశారు. ఆ ఒక్క క్లిప్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక అందులో నాగార్జున గారి క్యారెక్టర్ ఎందుకుందో అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు నన్ను చంపాక నిన్ను వెతుక్కుంటూ ఒకడొస్తాడు. ఎలా ఉన్నారు అన్నా? నెంబర్ 3 అత్తారింటికి దారేది. సెప్టెంబర్ 22, 2013 టాలీవుడ్ కి ఆ రోజు ఒక బ్లాక్ డే. 90 minutes ఆఫ్ ఫుటేజ్ లీక్ అయ్యి ఇంటర్నెట్ లో CD షాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇదంతా ఎలా జరిగిందంటే, మూవీ టీమ్ లో ఉన్న అరుణ్ కుమార్ లీక్ చేసి తన ఫ్రెండ్ అయిన కానిస్టేబుల్ కి ఇచ్చాడు అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. సినిమాని కాపాడడానికి ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు మూవీ టీమ్ కి సపోర్ట్ గా నిల్చున్నారు. లీక్ అయిన 5 days కి వెంటనే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మూవీ రిలీజ్ చేశారు. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. సినిమా మొత్తం వచ్చినా కూడా మేము థియేటర్స్ లోనే చూస్తాము అని ఫ్యాన్స్ థియేటర్ కి వచ్చి చూశారు. అప్పట్లో టికెట్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉండేవి కదా. ఫైనల్ గా పవర్ స్టార్ ని లీక్స్, పైరసీ ఏవి ఆపలేవని ప్రూవ్ అయింది. అలాంటి సిచ్యువేషన్ లో ఇండస్ట్రీ హిట్ అంటే మాటలా? అసహ్యంగా మనం వీడియో పైరసీగా మనం రెస్పాండ్ అవుతాం. వీళ్ళు నలుసంతా. ముందుగా ఛానల్ కి కొత్తగా వచ్చింటే నెంబర్ 4 దేవర సినిమాలో ఎన్టీఆర్ గారు ఆయుధ పూజ సాంగ్ చాలా టైం తీసుకుంది అన్నారు. అఫీషియల్ సాంగ్ రిలీజ్ కు ముందే సాంగ్ షూటింగ్ జరుగుతున్న టైంలో ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. లిరిక్స్ ఏం లేవు, జస్ట్ 24 seconds ట్యూన్ ఉంది. ఈ లీక్ అయితే మూవీకి పెద్ద డ్యామేజ్ చేయలేదు కానీ అడిషనల్ గా ఫ్యాన్స్ ని ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేసేలా చేసింది. ఆయుధ పూజ సాంగ్ డైరెక్ట్ గా థియేటర్ లోనే అన్నారు కానీ సినిమా రిలీజ్ కి ఒక్క రోజు ముందు అఫీషియల్ గా రిలీజ్ చేశారు. నెంబర్ 5 టాక్సీవాలా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీక్స్ ఆఫ్ టాలీవుడ్. యాక్చువల్ గా మూవీ 2 hours ఉంటే లీక్ అయింది రా ఫుటేజ్. మొత్తం ఆన్లైన్ లో అప్లోడ్ చేశారు. నియర్లీ 3 hours 40 minutes. అక్కడక్కడ డైలాగ్ సౌండ్స్ కూడా ఉండవు, గ్రీన్ స్క్రీన్ కనపడుతూ ఉంటుంది. VFX కోసం అని సెండ్ చేస్తే ఆ గ్రాఫిక్స్ టీమ్ లో ఒకరు లీక్ చేశారు. దీనికంటే ముందు రిలీజ్ అయిన గీతా గోవిందం మూవీ సీన్స్ కూడా కొన్ని లీక్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ ఒకే హీరో మూవీస్ అంటే టాక్సీవాలాతో కూడా అదే అయింది. సో దాన్ని ఎలా బోత్ ద ఫిల్మ్స్ అంటే చేసేం లాభం ఇట్లయితే. నెంబర్ 6 వారణాసి. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారని తెలుసు కానీ ఎలాంటి సినిమా, థీమ్ ఏంటి, విలన్ ఎవరు, లుక్ ఎలా ఉంటుంది, టైటిల్ కూడా తెలియని టైంలో జరిగింది ఈ మేజర్ లీక్. 25 seconds అయినా చాలా ఎక్కువనే రివీల్ చేసింది. విలన్ పృథ్వీరాజ్ అని, వీల్ చైర్, విలన్ హీరో ద్వారా ఏదో పొందాలని ట్రై చేస్తున్నాడు ఇలా. అందుకే విలన్ పోస్టర్ రిలీజ్ చేశాక అంత ఎక్సైట్మెంట్ ఎవరిలో లేదు. తర్వాత ఒక్క ఈవెంట్ కే 20 crores స్పెండ్ చేశారు. వారణాసి టు ద వరల్డ్ చూశాక ఆ స్కేల్ ఏంటి, ఒక్క థీమ్ వీడియోలోనే ఇంత ఉంటే ఇంకా సినిమాలో. నెంబర్ 7 సలార్. ఆదిపురుషు లాంటి రాడ్ తర్వాత ఈ సినిమా వచ్చింది. ఇప్పటికీ ఎన్ని రిపీట్స్ పడ్డాయో ఏమో, ఇంకా ఎన్నిసార్లు చూస్తానో తెలియదు. ప్రశాంత్ నీల్ గారు ఎక్కువ అప్డేట్స్ ఇవ్వరు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ నీల్ నుంచి ఒక్క అప్డేట్ లేదు, ఫస్ట్ లుక్ లేదు, కనీసం టైటిల్ కూడా రివీల్ చేయలేదు. అలాంటిది సలార్ లో ప్రభాస్ మాస్ లుక్ లీక్ అయింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ వీడియో క్లిప్, మల్టిపుల్ ఇమేజెస్ వచ్చాయి. నార్మల్ గా థియేటర్ కోసం డిజైన్ చేసిన ఈ మూమెంట్స్ ముందే ఇలా చూస్తే ఇంపాక్ట్ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఫుల్ ఆపోజిట్. ఈ ఇమేజెస్ చాలా హైప్ క్రియేట్ చేశాయి.
ప్రతి సీన్ ప్రతి షాట్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకా మీకు తెలిసిన లిస్ట్ ఏమైనా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కానీ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.